తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది. క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం. పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం, కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోయిండొచ్చును. మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది, శ్రీ విశ్వవసు అంటే అర్థం ఏంటి, ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా, అంటే అర్థం ఏంటో? విశ్వావసు. విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది, నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు. అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వరాజులలో ఒక రాజు. ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి, ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో కనుక జపము, తర్పణము, హోమము కనుక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. గురుగారు, ద్వాదశ రాశుల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ద్వాదశ రాశులలో భాగంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 మాసాలని 3 టైమ్ జోన్స్ లాగా డివైడ్ చేసుకుంటే ఏ టైం జోన్లో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, ఏ టైం జోన్లో గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, ఎప్పుడు ఎటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. అలాగే పేరు ప్రతిష్టలకు ఏమాత్రం కూడా తగ్గేది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే టైప్ 1 జోన్లో భాగంగా ఉగాది నుంచి మే 14వ తారీఖు వరకు వృషభ రాశిలో గురు సంచార ప్రభావం. ఈ కారణం చేత కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. సహజంగానే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ గురు ప్రభావంలా ఉంటాయి. కానీ ఎల్లకాలము కూడా ఒకే విధంగా ఉండదు కదా. దైవము కూడా అనుకూలిస్తూ ఎక్కువ కాలం ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మంచి జరిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఇక శని భగవానుడి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మార్చి 28 నుంచి జూలై 12 వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తుంటాడు. కుటుంబ శని ప్రభావం కాబట్టి ఏలిన నాటి శని ప్రభావం నుంచి మీరింకా ఇప్పట్లో బయటపడలేరు. ఇంకొక 3 years వరకు వేచి చూడక తప్పది పరిస్థితి. ఇది గమనించినటువంటిది. కాబట్టి ఏతావాత రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం మే 16 నుంచి కుంభరాశిలోకి, అలాగే సింహరాశిలోకి కేతు సంచార ప్రభావం కావున ప్రధానమైనటువంటి రాహువు, కేతువు, గురు శనులు కూడా మే 14వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నూతన ఉద్యోగం కోసం కానీ, వ్యాపార విస్తరణకు సంబంధించి కానీ, ఏదైనా కానీ జీవితంలో పైకి వచ్చేటువంటి సంబంధించినటువంటి ఏది కూడా చేపట్టకపోవడమే చాలా మంచిది. కాలం కలిసి రానప్పుడు మనం తగ్గి ఉండడం నేర్చుకోవాలి. ఈ సూత్రాన్ని పాటిస్తూ ఉన్న దాంట్లోనే కొనసాగుతూ మీరు ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందలేకపోయినా సామాన్యంగా ఈ టైప్ 1 జోన్ మాత్రం మీరు గడుపుతారు. అంటే ఏంటి? నష్టము రాకుండా తృప్తిగా ఉన్నట్లయితే నష్టము రాకుండా మీరు జీవిస్తారు. కానీ విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందనటువంటిది. మీ విజయం, విద్యార్థులకి విజయం అంత సునాయాసముగా కాదు అనేటువంటిది గ్రహ సంచారం తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఈజీగా తీసుకోకండి, కష్టపడే ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
ఇక టైప్ 2 జోన్లో భాగంగా మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు మిథున రాశిలో సంచార ప్రభావం చేత కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి సమయం ఈ మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు. గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మే 14 తర్వాత ఉన్నట్లయితే దాంట్లో విజయం మీ సొంతమని చెప్పవచ్చు. నూతన వ్యాపార విస్తరణ, ఉద్యోగ ప్రాప్తికి సంబంధించి ప్రయత్నాలు, ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ ఈ మే 14 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. గొప్ప గొప్ప పనులన్నీ కూడాను పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు చక్కగా పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతాన ప్రాప్తి లభిస్తుంది. విద్యాపరంగా అభివృద్ధిలో ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొందుతారని చెప్పవచ్చు. ఇందులో భాగంగా శని కూడా చూసుకున్నట్లయితే మార్చి 29 నుంచి జూలై 12వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం చేస్తున్న, జూలై 13 నుంచి అక్టోబర్ 10 వరకు కూడా మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత జన్మ శని ప్రభావము, అలాగే ఈ మే 16 నుంచి జన్మ రాహు ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత కొంత మానసికమైనటువంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. వ్యవహార పరంగా అన్ని విధాలుగా బాగుంటున్నా మీకు మానసికంగా అంతర్గతంగా ఏదో లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. బయట అన్ని వ్యవహారాల చిక్కులన్నీ కూడాను తీర్చుకోగలిగిన కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ పరంగా మాత్రం కాస్త వెనకడిగిపోతారు. కాబట్టి ఆ కుటుంబ పరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. బయట కంటే ఇంట్లో ఎక్కువగా గడిపే ప్రయత్నం చేయండి. చాలా మటుకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు కూడా కుంభరాశిలోకి స్థితి పొంది ఉండి ఆ కుంభరాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత 12వ రాశి ఫలితాలను కూడా పొందుతారు. తత్ఫలితంగా ఏమవుతుంది, ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో విదేశీ యానము అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. విదేశీ యానం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారంలందు కొంత అపజయములు ఉంటాయి, చికాకులు ఉంటాయి. ప్రతి పనులలో అడ్డంకులు అనేటువంటివి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. కాబట్టి దంపతుల మధ్య విభేదాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవ బలం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి స్థితిగతులు మనకు అనుకూలంగా లేవు. ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తుంటాడు టైప్ 2 జోన్లో భాగంగా. సెప్టెంబర్ 27 వరకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహము కూడా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఏదైనా ధనపరమైనటువంటి చిక్కులు కానీ, రుణగ్రస్తులు అవ్వడం కానీ, ధనము ఎవరికైనా ఇచ్చింది మోసపోవడం, నష్టపోవడం కానీ జరుగుతాయి. మీ అవసరాలకి, ఖర్చులకి ధనాన్ని అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఏర్పడుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి పనులని చేపట్టకపోవడమే మంచిది. గురువు అనుకూలంగా లేడు, రాహుకేతులు అనుకూలంగా లేవు, శని కూడా అనుకూలంగా లేని కారణం చేత గడ్డు కాలం ఏదయ్యా ఉంది అని అంటే ప్రధానమైనటువంటిది సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు. మార్చి 30 నుంచి మే 13వ తారీఖు వరకు సమయం సామాన్యంగా ఉన్న గడ్డు కాల స్థితి మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా పొందుతారని చెప్పవచ్చు. ఇక టైప్ 3 జోన్లో భాగంగా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 27 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత శుభ ఫలితాలు పొందుతారు. ధనము సమయానికి అందుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అప్పటి వరకు కష్టాలు పడ్డటువంటి వాళ్ళకి, అనగా ఎండలో వానల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళకి గొడుగు వస్తే ఎంత ఉపశమనం లభిస్తుందో అంత ఉపశమనం ఈ యొక్క నవంబర్ 12 నుంచి డిసెంబర్ 26 మధ్య కాలంలో పొందుతారు. ఇక డిసెంబర్ 27 నుంచి మార్చి 14 వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా మిథున రాశిలోనే స్థితి పొంది ఉండి వక్రీకరించినటువంటి కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఇదేమిటంటే మార్చి 30వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 20వ తారీఖు వరకు ఉన్నటువంటి గడ్డు కాలం ప్రధానంగా ఏంటంటే గురుగ్రహ ప్రభావం వలన సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11, మార్చి 30 నుంచి మే 13వ తారీఖు వరకు ఉన్న సమయం అనుకూలంగా లేదు. మిగతా సమయంలన్నీ కూడా గురు ప్రభావం వలన అనుకూలంగా ఉంటాయి. కుంభరాశిలో జన్మించినటువంటి వారు అన్ని విధాలుగా తమ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇక టైప్ 3 జోన్లో భాగంగా నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు కుంభరాశిలోనే స్థితి పొంది ఉంటాడు. ఈ సమయం మాత్రం చాలా కీలకం. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు. కాబట్టి
జాగ్రత్తలు పాటించండి. ఇది ప్రధానంగా చెప్పొచ్చు. జనవరి 10 నుంచి ఎలాగో మళ్ళీ కుటుంబ శనిదోష ప్రభావం కాబట్టి ఇప్పట్లో ఈ యొక్క శనిదోష ప్రభావం నుంచి బయటపడడం అనేటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి జరగదు కాబట్టి శనికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించాల్సిందే. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మే 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు మధ్యకాలంలో అనూహ్యమైనటువంటి విజయాలు పొందుతారు. అన్ని విధాలుగా పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. మే 14 వరకు, మార్చి 30 నుంచి మే 14 వరకు చాలా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప శుభ ఫలితాలు పొందలేరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సంబంధించినటువంటి వివాహాన్ని కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం వివాహము జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. మే 14 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో వివాహం జరిగి తీరుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు సంతానవంతులు అవుతారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ సమయంలోనే సంతానవంతులు జరిగే అవకాశం గోచరమవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి ప్రజల యొక్క ఆదరణ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దల యొక్క అభిమానాన్ని పెద్దల దృష్టిలో పడడం కోసం డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టుతారు. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా సమాజంలో ఉండే ప్రయత్నం చేయండి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఆటోమేటిక్గా పెద్దల యొక్క దృష్టిలో మీరు పడతారు. తద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటివి సినీ కళారంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ప్రధానంగా ఈ సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మాత్రం గడ్డు కాలము. అన్ని అవకాశాలు అన్ని దగ్గర దాకా వచ్చి అంది వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ధనపరముగా ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తిరిగి తీసుకునే అవకాశాలు ఉంటాయి. సినిమా రంగము, కళారంగము, టీవీ రంగము, న్యూస్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇలా అన్ని వాళ్ళు కూడా ఈ భాగంలోకి వస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డబ్బుల విషయంలో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి రైతులకి 2 పంటలు కూడాను లాభసాటిగా ఉంటాయి. ప్రధానంగా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలము, మార్చి 30 నుంచి మే 13 మధ్యకాలము జాగ్రత్తలు పాటించండి. మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి శుభ పరిణామాలుగా చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి లాభసాటిగా ఈ చెప్పిన సమయాలు తప్ప మిగతా సమయాల్లో లాభసాటిగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగకాలమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ముఖ్యంగా గృహపరమైనటువంటి చిక్కులు, ఇల్లును కట్టుకోవడం కానీ, గొప్ప గొప్ప పనులు సాధించడం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మే 14 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో పూర్తి చేసుకుంటారు. కుంభరాశిలో జన్మించిన మహిళలకు మరి ఎలా ఉండబోతోంది గురుగారు ఈ సంవత్సరం? ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి పేరు ప్రఖ్యాతులకి లోటు ఉండదు. కానీ ఎక్కువగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. జన్మ శని రాహు ప్రభావం వలన గర్భ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శారీరక శ్రమ ఎంతైనా పడినా మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతానం గురించి ఎక్కువగా కష్టపడతారు, ఆందోళన చెందుతారు. తద్వారా కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. కానీ ధనాన్ని నష్టపోవడం మాత్రం, ఇతరులకి మాటిచ్చింది తప్పడం మాత్రం ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో జాగ్రత్తలు పాటించండి. ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి, అలాగే మాట ఇవ్వకండి, బాధ్యతలు ఎక్కువగా నెత్తిన వేసుకోకండి. అనవసరమైనటువంటి చెయ్యనటువంటి పనులకి కూడా అపనిందలు పాల్గొనడం మాత్రం సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో పొందుతారు. దంపతుల మధ్య విభేదాలు కూడా మహిళలు జాగ్రత్తలు పాటించాల్సింది. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో ఈ సెప్టెంబర్ 28 నవంబర్ 12 మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఎక్కువగా బాధ్యతలు నెత్తిన వేసుకొని మీరు అభాసు పాలు కాకండి. ఎందుకంటే గ్రహములు అనుకూలంగా లేవు. రాహువు, శని, కేతువులు అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా స్త్రీలకి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తగు నివారణ చర్యలు చేపట్టుకొని దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. వీరిరువురు కూడా కుంభరాశిలో జన్మించిన వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి శని సంపూర్ణంగా అనుకూలంగా లేడు. జన్మరాహు, సప్తమ కేతు కూడా అనుకూలంగా లేదు. అలాగే గురుగ్రహ ప్రభావం కూడా కొంతకాలం అనుకూలంగా ఉండి కొంతకాలం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, అన్ని అడ్డంకులు ఉంటాయి. మీ సంకల్పం నెరవేరడానికి దైవానుగ్రహం తప్పనిసరి. అలాగే జాతకరీత్యా సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఏ పండితుల దగ్గరికి వెళతారో ఆ పండితులు మీ జాతకాన్ని పరిశీలించి ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో జరగబోతున్నాయి. దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. మీ సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి హోమాలు, జాతక సమస్యల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ క్షేత్ర కేంద్రముగా
ప్రారంభం చేసి 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. అందున ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మరి కుంభరాశి వారికి ఉద్యోగం ఎక్స్పాండ్ చేయాలన్నా, లేకపోతే రీస్టార్ట్ చేయాలన్నా, ప్లేస్ చేంజ్ చేయాలన్నా, ఉద్యోగం విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఎక్స్పాండ్ చేయాలన్నా వీరికి ఈ సంవత్సరంలో ఏ టైం అనుకూలంగా ఉంటుంది ఒకసారి తెలియజేస్తారా? ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నిరుద్యోగస్తులు, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం మారాలి, ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, వ్యాపార విస్తరణ ఎప్పుడు చేసుకోవాలి, వ్యాపారము ఎప్పుడు మంచి సమయం ప్రారంభించాలి అని అనుకుంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 13 నుంచి మే 13 మధ్యకాలము, అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 ఉన్నటువంటి మధ్యకాలం, నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 13 ఉన్నటువంటి మధ్యకాలము సంపూర్ణముగా యోగ కాలముగా చెప్పబడి ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఆ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్నా, వ్యాపారం ప్రయత్నాలు ప్రారంభించుకున్నా, వ్యాపార విస్తరణ చేసుకున్నా ఉద్యోగ మార్పులకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. సో కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సూచనలు ఇస్తారండి? ఇక ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని సమయాలు మాత్రం కీలకంగా ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, వృత్తి ఉద్యోగాల మార్పులు అనేటువంటివి కొన్ని సమస్యలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి కొన్ని సమయాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ఆ సమయాలు ఏందో తెలుసుకుందాం. మార్చి 30 నుంచి జూన్ 5వ తారీఖు వరకు దంపతుల మధ్య విభేదాలు కానీ, భాగస్వామ్యాల మధ్య విభేదాలు కానీ, అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికర పరిస్థితులు కానీ ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక జూన్ 5 నుంచి జూలై 27వ తారీఖు వరకు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అలాగే కుటుంబ సమస్యలు, ధనము నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరులతో వాగ్వివాదాలు, ఇతరులతో ఉన్నటువంటి స్నేహము, బంధములు కోల్పోయే అవకాశం గోచరమవుతుంది. ఇక అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ 26వ తారీఖు మాత్రం ఉద్యోగ సంబంధంగా ఇబ్బందికర పరిస్థితులు, ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే గృహంలో చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. గృహ నష్టము, వాహన నష్టం జరిగేటువంటి అవకాశం, వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇవి చెప్పినటువంటివి. ఇక మీ జాతకరీత్యా దోషాలు తొలగిపోవడం కోసం, అలాగే మీ యొక్క సంకల్పం ఈ సంవత్సరం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి కాశీ క్షేత్రము కేంద్రముగా ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభం జరుగుతాయి. ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.